అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో తిరుమల వెళ్ళే భక్తుల కోసం, మరి ముఖ్యంగా తిరుమలకి వెళ్ళి రూమ్ కోసం ఇబ్బంది పడే భక్తుల కోసం. ఈ వీడియో చేయగలిగిన కారణం వచ్చేసి రీసెంట్‌గా సోషల్ మీడియాలో రూములు దొరకట్లే అన్నట్టు ప్రచారం జరుగుతుంది. అండ్ రియల్‌గా సఫర్ అవుతున్నారు. అండ్ మా ఫ్రెండ్, నా స్నేహితుడు కూడా కొన్ని నెలల ముందు చాలా సఫర్ అయ్యాడు రూమ్ దొరకక. అండ్ నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ అండ్ లాజిక్ మీతో షేర్ చేయబోతున్నాను. ముఖ్య గమనిక, ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేది రూ. 50 మరియు రూ. 100 రూమ్ మాత్రమే. రూ. 1000 రూమ్ గురించి కాదు. అండ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నేను ఈ నెల జూలై మొదటి వారంలో తిరుమల వెళ్ళాను. వెళ్ళిన మరుక్షణమే సిఆర్ ఆఫీస్ లైన్లో వేచి ఉన్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వెళ్ళిన మరుక్షణమే, అంటే తిరుమల చేరుకున్న మరుక్షణమే సిఆర్ ఆఫీస్ లైన్లో వేచి ఉండండి. ఖచ్చితంగా రూమ్ దొరికే అవకాశాలు ఉంటాయి. స్లిప్ తీసుకున్న గంటల్లో మీకు కన్ఫామ్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా 2 గంటలు లేదా 3 గంటల లోపు మీకు మెసేజ్ రావచ్చు. ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. అయినా మీకు రూమ్ దొరకట్లేదు అంటే నాకు తెలిసిన లాజిక్ మీకు చెప్తాను. అదేంటిదంటే, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ లైన్లో వేచి ఉన్నా దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మార్నింగ్ కానీ మీరు లైన్లో వేచి ఉంటే దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదంతా లాజిక్ మాత్రమే, కానీ దీని వెనకాల స్టాటిస్టిక్స్ ఉంది. వారంలో ఏ రోజు వెళ్ళాలి, ఏ రోజు మనకి బుకింగ్ అవకాశం ఉంది, అంటే రూమ్ బుకింగ్ అవకాశం దొరుకుతుంది, ఏ రోజు రెస్ట్ తక్కువ ఉంటారు అనేది ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. అంటే నేను వెళ్ళేది గురువారం తిరుమలలో వెళ్ళాను. నేను వెళ్ళిన రోజు 60,000 మంది భక్తులు ఉన్నారు. అంటే నేను ఈ నెల వెళ్ళిన మొదటి గురువారంలో వచ్చి సుమారు 60,000 మంది ఉన్నారు. అలాగే రెండో గురువారంలో సుమారు 70,000 మంది ఉన్నారు. అంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ ప్రకారం గురువారం రోజు తక్కువ భక్తులు తిరుమలలో ఉన్నారు, ప్లస్ దర్శనం చేసుకుంటున్నారు. మీరు కూడా తిరుమల వెళ్ళే ప్లాన్ కానీ, దర్శనం చేసుకునే ప్లాన్ కానీ, ఫ్రీ దర్శనం ప్లాన్ కానీ ఉంటే మీరు రూమ్ కోసం ఇబ్బంది పడుతున్నట్టయితే మీరు గురువారం ట్రై చేయండి. గురువారం దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే సిఆర్ ఆఫీస్ రూమ్ కోసం వెయిట్ చేసే లైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్, ఒక ఫ్యామిలీ కానీ ఒక గ్రూప్ కానీ రూమ్ కావాలి కానీ తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఒక సభ్యులు మాత్రమే లైన్లో వేచి ఉండాలి. ఇద్దరు లేదా ముగ్గురు వేచి ఉండొద్దు. ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే వేచి ఉండాలి. అలాగే మీరు అన్మ్యారీడ్ అయితే అండ్ మీ ఫ్యామిలీ కోసం మీరు రూమ్ తీసుకోవాలంటే వేచి ఉన్న మిమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేస్తారు. సో మీ ఫ్యామిలీ కోసం మీరు రూమ్ తీసుకునే సభ్యులు మ్యారీడ్ అయి ఉండాలి. అండ్ తీసుకున్న రూమ్ వెకేట్ చేసుకోవాల్సుకున్న సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇచ్చిన టైం కన్నా ముందే వెళ్ళి వెకేట్ చేయండి. లేదా మీకు నెక్స్ట్ డే కూడా ఛార్జ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా నేను అనలైజ్ చేసి చెప్పిన గురువారం ట్రిక్ అది ఓన్లీ ఫర్ రూమ్ బుకింగ్ మాత్రమే, దర్శనం గురించి కాదు. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. హ్యాపీ జర్నీ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.